మావోయిస్టుల ఉద్యమం చివరి దశకు చేరుకుంది. ఇటీవలే లొంగిపోయిన దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఆధ్వర్యంలోని పీఎల్జీఏ పూర్తిగా లొంగిపోనుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన 124 మంది సభ్యులు ఆయుధాలతో సహా సరెండర్ కానున్నారు. దీంతో మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యమైన విభాగం పీఎల్జీఏ కనుమరుగు కానుంది. సీఎం రేవంత్ పిలుపు మేరకు ఆపరేషన్ కగార్ ప్రభావంతో భారీగా మావోయిస్టుల సరెండర్ కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల లొంగిపోయిన దేవ్జీ, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజురెడ్డి లాంటి అగ్రనేతలు తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ తో సరెండర్ పాలసీపై చర్చలు జరిపారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే రివార్డును ₹1 కోటి పెంచాలని దేవ్జీ కోరారు. వీటితో పాటు పలు విజ్ఞప్తులకు సైతం సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ భరోసాతోనే తాజా లొంగుబాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు 4 గంటలకు ICCC టవర్స్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. మొదటిసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం స్థాయిలో ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశం పైన మొదటిసారి మీడియా సమావేశం జరగబోతా ఉంది. సుమారు 124 మంది మావోయిస్టులు గెరిల్లా ఆర్మీకి చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోతున్నట్టుగా సమాచారం అందుతుంది. దేవ్జీకి చెందినటువంటి పీఎల్జీఏ కమిటీ మొత్తం 124 మంది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోతున్నట్టుగా ఇప్పటికే డీజీపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన కూడా రిలీజ్ అయింది. సాయంత్రం 4 గంటలకు ICCC భవనంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో దేవ్జీకి చెందినటువంటి గెరిల్లా ఆర్మీకి చెందినటువంటి పీఎల్జీఏ కమిటీ టీం అంతా కూడా ఈ రోజు సీఎం ముందు లొంగిపోబోతా ఉన్నారు. ఈ లొంగుబాటు తర్వాత ఇంకా తెలంగాణలో మావోయిస్టు లేని రాష్ట్రంగా మొదట రికార్డులోకి ఎక్కేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే గణపతి నేపాల్లో సంచరిస్తా ఉన్నాడు అంటూ కూడా అతన్ని అదుపులోకి తీసుకొని కేంద్రం అతన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో నేతృత్వంలో భద్రపరిచి మొన్న 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శ్రీధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు విజయ్ కుమార్ పోలీస్ అధికారి నేతృత్వంలో కేంద్రంలో ఒక మీడియా సమావేశం కూడా సాగింది. ఆ సమావేశంలో గణపతితో పాటు తెలంగాణలో ఇప్పటివరకు ఎంతమంది మావోయిస్టులు లొంగిపోయారు, అన్ని రాష్ట్రాలు కాకుండా ఓన్లీ తెలంగాణలో ఎందుకు ఈ మావోయిస్టులు అంతా కూడా లొంగిపోతా ఉన్నారు, అక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ప్రతి ఒక్క కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలని ఆలోచన ఎందుకు వచ్చిందనే దానిపై కూడా పోలీసులను కేంద్రం అడగడము, దీనికి వారి సానుకూలమైనటువంటి వివరాలన్నీ కూడా తెలియజేయడము. ఇటీవలే 4 కేంద్ర రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ముఖ్య అగ్రనేతలందరూ కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. దాంట్లో నరసింహారెడ్డి, దేవ్జీ, రాజిరెడ్డి మరికొందరు పోలీసుల ముందు లొంగిపోయిన తర్వాత గతంలో మావోయిస్టు పార్టీకి అగ్రనేతగా పనిచేసినటువంటి గణపతి సైతం ఆచూకీ లభ్యమవడము, అతను నేపాల్లో తలదాచుకున్నాడు, నేపాల్లో తను పబ్లిక్ లో కలిసిపోయి పబ్లిక్ లో తిరుగుతా ఉన్నాడు, తను నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు అంటే కూడా తెలంగాణ పోలీసులకు ఆ సమాచారం రావడంతో పోలీసులు కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో నేపాల్ నుంచి గణపతిని రప్పించి తమ ఆధీనంలోకి పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, డీజీపీ స్థాయి అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని కేంద్రంతో మాట్లాడి గణపతి తెలంగాణ ముందు లొంగిపోయే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ రోజు 124 మందిలో గణపతి ఉన్నాడా లేదా అనే దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు ప్రకటించబోతా ఉన్నాడు. దేవ్జీతో పాటు ఇన్నేళ్ల పాటు అడవుల్లో పనిచేసి పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి దేవ్జీకి చెందినటువంటి కమిటీ అంతా ఈ రోజు లొంగిపోబోతా ఉంది. దేవ్జీ వారం క్రితం తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత ఆ రహస్య జాడ అతనితో కలిసి పనిచేసి ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ స్థాయిలో పనిచేస్తా ఉన్నారు అంటూ కూడా ఈ వివరాలన్నీ కూడా తనే స్వయంగా ఇవ్వడము, తనే సంప్రదింపులు చేయడంతో దేవ్జీ పిలుపు మేరకు వారి క్యాడర్ కి చెందినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ 124 మందిని ముఖ్య అగ్రనేతలంతా కూడా మీడియా ముందు ప్రవేశపెట్టి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ముందే వీళ్ళు లొంగిపోవాలనుకుంటున్నా ఉన్నారు అనే పూర్తి విషయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియా ముందు వెల్లడించబోతా ఉన్నాడు. సుంత అయితే రవితేజ, ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన ఈ సరెండర్ పాలసీ ఉందో, ఈ సరెండర్ పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే లొంగిపోయిన వారికి ఏమైనా పునరావాసం కల్పిస్తున్నారా?
వీరి పైన గతంలో నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి రివార్డ్ డబ్బులని చెల్లించడం, ఆరోగ్యపరమైనటువంటి ఇష్యూస్ పైన వారే దగ్గరుండి ఆ చికిత్స అందజేయడము, కొన్ని రోజుల పాటు వాళ్ళకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడము, దాంతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా కలిసేటువంటి సౌకర్యాలు ఇవ్వడము. ఇతర రాష్ట్రాల్లో అయితే లొంగుబాటు పేరుతో పిలిపించి వారిపైన కాల్పులకు తెగబడి ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది తెలంగాణలో శాంతియుతంగా వారందరినీ పిలిపించి సమావేశాలు జరుపుకొని వారు అడిగినటువంటి విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో ఎక్కువగా తెలంగాణ వైపుగా ఇంట్రెస్ట్ చూస్తా ఉన్నారు. ఇదంతా కూడా డీజీపీగా బాధ్యతలు తీసుకున్నటువంటి శ్రీధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ హెడ్ గా ఉన్నటువంటి సుమతి ఇద్దరి నేతృత్వంలోనే సాగినటువంటి ఆపరేషన్. చాలా తరబడి వీళ్ళు అడవుల్లో తిరిగినప్పటికీ ఎన్నిసార్లు పోలీసులు సంప్రదింపులు చేసినా వారికి కనీస రెస్పాన్స్ ఇవ్వనటువంటి అగ్రనేతలు డీజీపీ శ్రీధర్ రెడ్డి, సుమతి ఇద్దరు ఇమీడియట్ గా లొంగిపోవాలి అంటూ కూడా ఈ మంతనాలు చేసి సంప్రదింపులు చేయడంతో వారి పిలుపు మేరకే ఈ రోజు తెలంగాణకు చెందిన కాకపోయినా ఇతర రాష్ట్ర క్యాడర్ కి చెందినటువంటి వారందరూ కూడా ఈ రోజు లొంగిపోతా ఉన్నారు. ఈ 124 మంది దేవ్జీతో కలిసి దట్టమైనటువంటి అడుగుల్లో అనేక ఆపరేషన్స్ చేసి గెరిల్లా ఆర్మీగా పేరు పొందినటువంటి టీం కమిటీ సభ్యులంతా కూడా ఈ రోజు దేవ్జీతో పాటు ఉన్న వారంతా కూడా లొంగిపోతా ఉన్నారు. ఈ 124 మంది దేశంలో అనేక ఆపరేషన్స్ చేసినటువంటి కీలక నేతలు అనేది మాత్రమే పోలీసులు భావిస్తా ఉన్నారు. అందుకే రాష్ట్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నటువంటి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి కీలకమైనటువంటి వ్యక్తులే లొంగిపోతా ఉన్నారు. దాంట్లో గణపతి ఉన్నాడా లేదా అనే దానిపై మాత్రం సాయంత్రం ఒక క్లారిటీ రాబోతోంది సుంత. అయితే ఒకవేళ గణపతి నిజంగానే లొంగిపోయినట్లు మీరు అన్నట్లు అయితే గనక జరిగితే నెక్స్ట్ ఇంకా ఎవరైనా కీలక నేతలు లొంగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? అండ్ ఇప్పుడు ఈ పరిణామం చూస్తే ఇది నిజంగానే మావోయిస్టుల శకం ముగిసింది అనుకోవచ్చా? మావోయిస్టుల శకం ముగిసిందని అనుకోవాలి. అడవులలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆపరేషన్ కాగార్ పేరుతో వారిని ఏరివేయడము, కనిపించినటువంటి వారిని ఎన్కౌంటర్ చేయడము, ఒకవేళ ఎన్కౌంటర్ వాతావరణం రాకపోయినప్పటికీ వాళ్ళతో సంప్రదింపులు చెప్పి ఇమీడియట్ గా లొంగిపోవాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది లొంగిపోవడము, ఇంకొంతమంది ఆగిపోయి ఉండడము, మొత్తానికి 11 మంది మిగిలి ఉన్నారు అంటూ కూడా రీసెంట్ గా నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో తెలంగాణ డీజీపీ ఈ విషయాన్ని మీడియా ముందు ప్రకటించాడు. కాబట్టి ఆ 11 మందితో పాటు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గెరిల్లా టీం అంతా కూడా దేవ్జీకి చెందినటువంటి వారు, గతంలో అతనితో కలిసి పనిచేసినటువంటి టీం అంతా కూడా ఈ రోజు లొంగిపోతుంది. కాబట్టి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇంకెక్కడ కూడా మావోయిస్టుల ప్రభావం లేకుండా మావోయిస్టు రహిత భారతదేశాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కేంద్రం. తెలంగాణకు చెందినటువంటి 11 మంది సభ్యులు ఇంకా అడవుల్లో ఉన్నారు. వారు కూడా ఈ మార్చి 31 లోపు లొంగిపోవాలి. మార్చి 31 డెడ్ లైన్. ఆ డెడ్ లైన్ కి మించి ఇంకెవరైనా అడవులలో ఉండి ఈ మావోయిస్టు కార్యకలాపాలు సాగిస్తే మాత్రం డెఫినెట్ గా కూంబింగ్ చేసి వారి పైన ఎన్కౌంటర్ చేయాల్సి వస్తుంది అనేది కూడా పోలీసులు ఒక పక్క హెచ్చరిస్తూ ఈ ఆపరేషన్ ని ముందుకు సాగిస్తా ఉన్నారు. ఈ రోజు ఈ 124 మంది లొంగుబాటు తర్వాత కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి పెద్ద సక్సెస్ గానే భావిస్తా ఉన్నారు. దీంట్లో గణపతి ఉన్నాడా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇంకా సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఆ వివరాలన్నీ కూడా వెల్లడించనున్నారు. ఈ 124 మందిలో కేంద్ర కమిటీ ఎంతమంది ఉన్నారు, రాష్ట్ర కమిటీ ఎంతమంది ఉన్నారు, దీంట్లో అనేక గెరిల్లాలో పనిచేసినటువంటి అగ్రనేతలు ఇంకెవరైనా ఉన్నారా, వాటన్నిటిపై కూడా క్లుప్తంగా ఆ విషయాలన్నీ కూడా సాయంత్రం సీఎం వెల్లడించనున్నారు. థ్యాంక్ యూ. రైట్ రవితేజ. మావోయిస్టుల ఉద్యమం చివరి దశకు చేరుకుంది. ఇటీవలే లొంగిపోయిన దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఆధ్వర్యంలోని పీఎల్జీఏ పూర్తిగా లొంగిపోనుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన 124 మంది సభ్యులు ఆయుధాలతో సహా సరెండర్ కానున్నారు. దీంతో మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యమైన విభాగం పీఎల్జీఏ కనుమరుగు కానుంది. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆపరేషన్ కగార్ ప్రభావంతో భారీగా మావోయిస్టుల సరెండర్లు కొనసాగుతున్నాయి. ఇటీవలే లొంగిపోయిన దేవ్జీ, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి అగ్రనేతలు తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఏదైతే సరెండర్ పాలసీపై చర్చలు జరిపారు. ఇక లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే రివార్డును ₹1 పెంచాలని దేవ్జీ కోరారు. వీటితో పాటుగా పలు విజ్ఞప్తులకు సైతం సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ భరోసాతోనే తాజా లొంగిబాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది.